హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కంజెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కంజెషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ మే అక్కర్ ఇఫ్ ద లోడ్ ఆన్ ద నెట్వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ కెపాసిటీ ఆఫ్ ది నెట్వర్క్ ద కంజెషన్ విల్ అక్కర్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ తీసుకొని మన మొబైల్లోనే ఒక గ్యాలరీలోన స్టోరేజ్ అనేది ఇంతవరకు ఉంటుంది. సో దాని యొక్క కెపాసిటీ అనేది ఒక పర్టికులర్ సైజ్ అనేది ఉంటుంది. సో మన ఆ పర్టికులర్ సైజ్ అనేది కాకుండా ఇంకా ఎక్కువ మనం ఇంకా యాడ్ చేయాలి అనుకోండి, ఆ గ్యాలరీకి ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే అక్కడ ఏం అక్కర్ అవుతుందంట, కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. సో మనకి ఏంటి ఇక్కడ కెపాసిటీ దానికన్నా మనం ఇచ్చే లోడ్ అనేది ఎక్కువ ఇస్తే అక్కడ ఏం అక్కర్ అవుతుంది అంటే కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ మే అక్కర్ ఇఫ్ ద లోడ్ ఆన్ ద నెట్వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ కెపాసిటీ ఆఫ్ ది నెట్వర్క్. సో మనం నెట్వర్క్ మీద లోడ్ అనేది ఎక్కువ ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా. సో కంజెషన్ అంటే ఏమైనా అర్థమైంది కదా. సో మనం అక్కడ ఉన్న పర్టికులర్ కెపాసిటీ కన్నా సో ఒక ట్రక్కి ఇంతవరకే పడుతుంది. సో కొన్ని బస్తాలు అంటారు కదా, మట్టి బస్తాలు కానీ ఏమైనా, సో ఇన్ని బస్తాలే వేయగల మనకి కెపాసిటీ అనేది దానికి ఉంటుంది, ఎంత అయితేనే అది మోయగలదు అనేసి ఉంటుంది. సో అంత కెపాసిటీ కాకుండా మనం ఇంకా ఎక్కువ వేస్తే ఏమవుతుంది, అది రివర్స్ అయిపోతుంది. అవునా. సో అక్కడ అంటే ఇక్కడ ఏంటి అంటే కెపాసిటీ కన్నా మనం ఎక్కువ లోడ్ అనేది వేస్తే అక్కడ ఏమవుతుంది అంటే కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. సో మరి కంజెషన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి కంజెషన్ అనేది ఏంటి అని చూసాం కదా. సో కంజెషన్ ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. సో ముందుగా కంజెషన్ కంట్రోల్ అనేది ఇట్ రిఫర్స్ టు ద మెకానిజం అండ్ టెక్నిక్స్ దట్ కెన్ ఎయిదర్ ప్రివెంట్ కంజెషన్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ రిమూవ్ కంజెషన్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే కంజెషన్ అనే దానికి సో ముందు ఒకవేళ అంటే హ్యాపెన్ అవుతుంది, ఆ యొక్క కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది అనక ముందే మనం ఏంటి ప్రివెన్షన్ అంటే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం అన్నమాట. అంటే కంజెషన్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ముందే ఆలోచించి మనం జాగ్రత్తలు తీసుకోవడం. లేదు అంటే కంజెషన్ అక్కర్ అయిపోయిన తర్వాత ఆ కంజెషన్ అనేది రిమూవ్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా 2 టైప్స్ అనేవి ఉంటాయి ఈ కంజెషన్ కంట్రోల్ అని. ఓకేనా. ఇట్ రిఫర్స్ టు ద మెకానిజం అండ్ టెక్నిక్స్ దట్ క్యాన్ ఎయిదర్ ప్రివెంట్ కంజెషన్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ రిమూవ్ కంజెషన్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. సో కంజెషన్ కంట్రోల్లోన ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ ఉంటుంది. ఓపెన్ లూప్ మీన్స్ చెప్పాం కదా, ప్రివెంట్ ద డేటా బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇక్కడ ఏంటి రిమూవ్ ద కంజెషన్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇది ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ఇది తర్వాత కంజెషన్ అనేది రిమూవ్ చేయడం. సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ లూప్. ఓపెన్ లూప్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇట్ ప్రివెంట్స్ కంజెషన్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. అంటే మనం కంజెషన్ అక్కర్ అవుతుంది అని ముందే తెలుసుకొని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్. దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ పాలసీస్ అన్నమాట. సో ఇందులో 5 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రీట్రాన్స్మిషన్ పాలసీ. ద డేటా కెన్ బి రీట్రాన్స్మిట్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ డేటా అనేది లాస్ అవుతుంది లేదంటే ఏంటి డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటి కంజెషన్ అనేది అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం అంటే ఏంటి ఒక డేటా అనేది అక్కడ పర్టికులర్ ప్లేస్లో లాస్ అవుతుంది. లాస్ అయితే ఏమవుతుంది, డేటా అనేది అక్కడికి వెళ్ళదు. సో డేటా అనేది అక్కడికి వెళ్ళకపోతే రిసీవర్ నుండి ఎక్నాలజ్మెంట్ అనేది మనకి రాదు. రిసీవర్ నుండి ఎక్నాలజ్మెంట్ అనేది మనకి రాకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి. సో ఈ రీట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇంకొక స్టేషన్ కూడా సేమ్ అదే టైంలో డేటా అనేది సెండ్ చేస్తే ఈ రీట్రాన్స్మిట్ చేసిన డేటా, ఈ ట్రాన్స్మిట్ చేసిన డేటా రెండు కూడా ఏమవుతాయంటే కొలిజన్. అంటే ఇక్కడ కంజెషన్ మీన్స్ ఒక టైప్ ఆఫ్ కొలిజన్ టైప్ అన్నమాట, కానీ రెండు వేరు. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కంజెషన్ అనేది అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు రీట్రాన్స్మిట్ అనేది చేసేటప్పుడు. సో రీట్రాన్స్మిట్ అనేది ఎందుకు చేస్తున్నాము, మనకి ఎక్నాలజ్మెంట్ రావట్లేదు కాబట్టి. ఎక్నాలజ్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే మనం ఇచ్చిన పర్టికులర్ ఆ డేటా అనే దాంట్లో సమ్ లాస్ట్ అనేది ఉంది, సమ్ డ్యామేజ్ అనేది ఉంది, లేదంటే ఎర్రర్ అనేది ఉండడం వల్ల అది మనకి ఏంటి అంటే కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. సో అది ఆలోచించి ముందుగానే మనం ఆ పర్టికులర్ డేటా అనే దాంట్లోనే ఏ ఒక్క లాస్ట్ డ్యామేజ్ లేకుండా చూసుకోనమాట. ఓకేనా. సో ఇది రీట్రాన్స్మిషన్ పాలసీ. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి విండో పాలసీ. ఇట్ యూజెస్ సెలెక్టివ్ రిజెక్ట్ విండో మెథడ్ ఫర్ కంజెషన్ కంట్రోల్. దిస్ ఈజ్ ఎ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఫర్ సెలెక్టివ్ రిపీట్. ఓన్లీ డ్యామేజ్డ్ డేటా ఆర్ ఫ్రేమ్ విల్ బి రీట్రాన్స్మిటెడ్. అంటే ఏంటంటే మనము చూడండి, ఆల్రెడీ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ చెప్పుకునేటప్పుడు మనము సెకండ్ యూనిట్లో స్లైడింగ్ విండో ప్రోటోకాల్ చెప్పేటప్పుడు సెలెక్టివ్ రిపీట్ గురించి చెప్పాను. సో సెలెక్టివ్ రిపీట్ అంటే ఏంటి, సో ఫస్ట్గా ఒక 2-3 డేటాస్ అనేవి అయిపోతే పర్టికులర్ ఒక సెకండ్ డేటా దగ్గర మాత్రమే మనకి ఏమొచ్చిందంటే నెగిటివ్ ఎక్నాలజ్మెంట్ వచ్చింది. ఓకేనా. రిసీవర్ నుండి సెండర్కి
ఒక నెగెటివ్ ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అంటే పర్టికులర్ ఈ సెకండ్ డేటాలో ఏదో ఒక డ్యామేజ్ ఉంది, లేదంటే ఏదో ఒక ఎర్రర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాము, ఆ పర్టికులర్ డేటాని మాత్రమే సెలెక్ట్ చేసి దాన్ని మాత్రమే రీట్రాన్స్మిట్ చేయాలి. సో ఈ విధంగా రీట్రాన్స్మిట్ చేయకుండా మనం మొత్తం ఇక్కడ 2 దగ్గర మనకి ఏమైంది, డ్యామేజ్ అయింది కాబట్టి మొత్తం 2 దగ్గర నుండి కింద వరకు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రీట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయమంటారంటే సెలెక్టివ్ రిపీట్ చేయమంటారు. అంటే ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ పర్టికులర్ దాన్నే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయండి అని చెప్తున్నారు. సో దీన్ని ఏమంటారంటే విండో పాలసీ. ఓకేనా, ఏమంటారు, విండో పాలసీ. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్నాలజ్మెంట్ పాలసీ. సో రిసీవర్ విల్ బి సెండింగ్ ద ఎక్నాలజ్మెంట్ టు ద సెండర్, దెన్ ఓన్లీ సెండర్ నోస్ హిస్ డేటా ఈజ్ ప్రాపర్లీ ట్రాన్స్మిటెడ్ టు ద రిసీవర్. సో ఇక్కడ ఏంటి, ఎక్నాలజ్మెంట్ అనేది ఏంటి, ఎక్నాలజ్మెంట్ పాలసీలోన అంటే డేటా అనేది వెళ్ళిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కూడా మనకు కరెక్ట్గా రావాలి, రిసీవర్ నుండి ఎక్నాలజ్మెంట్ కూడా కరెక్ట్గా రావాలి. ఒకవేళ రిసీవర్ నుండి ఎక్నాలజ్మెంట్ రావట్లేదు అంటే మనకు అర్థం ఏంటి, సో డేటా అనేది ఏవో ఎర్రర్ ఉంది కాబట్టి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి అని అనేసుకుంటాం కదా. సో అందుకని ఇక్కడ రిసీవర్ కూడా ఎక్నాలజ్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో అలా కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అందులో కూడా మనము జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి, డిస్కార్డింగ్ పాలసీ. డిస్కార్డింగ్ పాలసీ అంటే ఏంటంటే ద రూటర్ డిస్కార్డ్స్ లెస్ సెన్సిటివ్ ప్యాకెట్స్ వెన్ కంజెషన్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. అంటే కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక డేటాలోనే కెపాసిటీకి సరిపడిన కాకుండా ఇంకా ఎక్కువ డేటా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, సో ఇప్పుడు అంటే హెవీ అయిపోతే ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అందుకు ఫుల్గా నింపేస్తే ఏమనుకుంటాము, ఓకే ఇది ఇంకా ఫుల్ అయిపోయింది, వాటర్ అనేది ఇంకా మొత్తం కారిపోతుంది అనేసి మనం ఏం చేస్తాము, సో మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ ఉంచుకొని మిగతా వాటర్ అంతా పడేస్తాం, అవునా. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలో అన్ని ప్యాకెట్స్ ఉంచుకొని ఏవైతే లెస్ సెన్సిటివ్ ప్యాకెట్స్ ఉంటాయో ఆ లెస్ సెన్సిటివ్ ప్యాకెట్స్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే తీసేస్తామట. సో ఆ వాటిని డిస్కార్డ్ చేస్తాం. సో డిస్కార్డ్ చేయడం మీన్స్ రిమూవ్ చేయడం వల్ల అక్కడ కెపాసిటీకి సరిపడా లోడ్ అనేది ఉంటుంది, ఓకేనా. అప్పుడు కంజెషన్ అక్కర్ అవ్వడం అనేది ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, ఓకేనా. లెస్ సెన్సిటివ్ ప్యాకెట్స్ అనేవాటిని ఇక్కడ డిస్కార్డ్ చేస్తాం. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అడ్మిషన్ పాలసీ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్. అంటే ఇక్కడ మనం పంపించే డేటా కానీ మనం యూజ్ చేసే మెకానిజమ్స్ కానీ వాటి యొక్క క్వాలిటీస్ అని చూస్తాం. సో క్వాలిటీ అనేది సరిగ్గా లేదనుకోండి డేటాలో ఎర్రర్స్ అనేవి రావచ్చు అన్నమాట, ఓకేనా. ఇది అడ్మిషన్ పాలసీ. సో అర్థమైంది కదా, ఓపెన్ లూప్లోన రీట్రాన్స్మిషన్ పాలసీ. ఇదేంటి ఓపెన్ లూప్ అనేది, ఈ ఓపెన్ లూప్ అంటే ఇట్ ప్రివెంట్స్ ద కండిషన్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. ఇందులో 5 టైప్స్ ఉంటాయి, రీట్రాన్స్మిషన్ పాలసీ, విండో పాలసీ, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్నాలజ్మెంట్ పాలసీ, తర్వాత డిస్కార్డింగ్ పాలసీ, అడ్మిషన్ పాలసీ. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్ వచ్చేసరికి ఇట్ రిమూవ్స్ ద కంజెషన్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. అంటే కంజెషన్ అనేది అక్కర్ అయిపోయింది, మనం ఎన్ని ప్రివెన్షన్స్ తీసుకున్నా అది అక్కర్ అయిపోయింది. సో అక్కర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, సో వాటిని రిమూవ్ చేయాలి. సో ఎలా రిమూవ్ చేస్తాం, ఇందులో 4 పాలసీస్ అనేవి ఉన్నాయి ఈ క్లోజ్డ్ లూప్లో. ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి బ్యాక్ ప్రెజర్ పాలసీ. సో బ్యాక్ ప్రెజర్ పాలసీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఈ సోర్స్ ఈ డెస్టినేషన్ నుండి మనం ఈ ప్యాకెట్స్ అనే వాటిని పంపిస్తున్నాం, 1 2 3 4 5 అని ప్యాకెట్స్ అనేవి పంపిస్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అనే ప్యాకెట్ దగ్గర పర్టికులర్గా కంజెషన్ అనేది అక్కరైంది. కంజెషన్ అనేది అక్కరైనప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ నుండి బ్యాక్ ప్రెజర్ ద్వారా దానికి ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం, దేనికి, సోర్స్కి. సో ఇక్కడ మనం సోర్స్కి బ్యాక్ ప్రెజర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు ఈ అప్ స్ట్రీమ్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ డేటా 2ని ఈ డేటా 1 కూడా మనం ఏం యూజ్ చేస్తున్నాం, సో ఈ రెండింటిని కూడా యూజ్ చేస్తూ అంటే ఇంటర్మీడియట్గా వీటిని యూజ్ చేస్తూ వీటి ద్వారా మనం అక్కడ సోర్స్కి పంపిస్తున్నమాట. ఇట్ ఈస్ అ టెక్నిక్ ఇన్ విచ్ కంజెస్టెడ్ నోడ్ స్టాప్ రిసీవింగ్ ప్యాకెట్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ నోడ్. దిస్ మే కాజ్ ద అప్ స్ట్రీమ్ నోడ్ ఆర్ నోడ్స్ టు బికమ్ కంజెస్టెడ్ అండ్ రిజెక్ట్స్ రిసీవింగ్ డేటా ఫ్రమ్ అబోవ్ నోడ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సో మనం ఇక్కడ అప్ స్ట్రీమ్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం, ఓకేనా. ఈ కంజెషన్ అక్కర్ అయ్యింది అని చెప్పడానికి ఈ బ్యాక్ ప్రెజర్ ద్వారా
అప్స్ట్రీమ్ని యూజ్ చేసుకొని సోర్స్కి చెప్తున్నాం పలానా దగ్గర కంజెషన్ అనేది అక్కర్ అయింది అని. ఓకేనా. సో కంజెషన్ అనేది అక్కర్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, సోర్స్ అనేది డేటా అనేదాన్ని పంపించడం స్లో చేస్తుంది. సో స్లో చేసి డేటా ఫ్లో అనేది పంపిస్తుంది. ఓకేనా. సో స్లో చేయడం ద్వారా అక్కడ కంజెషన్ అనేది అక్కర్ అవ్వడం అనేది ఛాన్స్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చోక్ ప్యాకెట్ పాలసీ. సో ఇది కూడా సేమ్ చోక్ ప్యాకెట్ పాలసీ కూడా సేమ్ బ్యాక్ ప్రెజర్ లాగే. సో ఇక్కడ కంజెషన్ అనేది అక్కర్ అయితే ఇక్కడ నుండి దీనికి పలానా దగ్గర కంజెషన్ అనేది అక్కర్ అయిందని చెప్తుంది సోర్స్కి. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఏంటి అప్స్ట్రీమ్స్ని యూజ్ చేసుకుంది. అప్స్ట్రీమ్స్ అంటే ఏంటి, మధ్యలో ఉన్న ఈ యొక్క పర్టికులర్ ప్యాకెట్స్ అనే వాటిని ఈ యొక్క ఇంటర్మీడియట్గా అది యూజ్ చేసుకుంది. కానీ ఇందులో మనకి ఏంటి ఇంటర్మీడియట్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా. మెసేజ్ ఈజ్ సెంట్ ఫ్రమ్ కంజెస్టెడ్ నోడ్ డైరెక్ట్లీ టు ద సోర్స్ స్టేషన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద ఇంటర్మీడియట్ రూటర్ అప్స్ట్రీమ్ నోడ్స్. ఓకేనా. ఇక్కడ ఇంటర్మీడియట్ రూటర్స్ని ఏమీ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్గా దానికే ఈ చోక్ ప్యాకెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో బ్యాక్ ప్రెజర్లో అయితే ఈ అప్స్ట్రీమ్ని యూజ్ చేసుకొని మనం పంపిస్తాం అన్నమాట. ఓకేనా. సో తర్వాత ఇది వచ్చేసాక ఇక్కడ మళ్ళీ కంజెషన్ వచ్చాక సో డేటా అనేది స్లో చేసి డేటా ఫ్లో అనేది జరుపుతాం డెస్టినేషన్కి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంప్లిసిట్ సిగ్నలింగ్ పాలసీ. ఇంప్లిసిట్ సిగ్నలింగ్ పాలసీ అంటే ఏంటంటే సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్గా ఒక చోక్ ప్యాకెట్ కానీ బ్యాక్ ప్రెజర్ కానీ అది పంపిస్తుంది. కానీ ఇక్కడ అలా చేయట్లేదు. ఈ సోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే గెస్ చేస్తుంది. ఓకే ఇక్కడ ఒక 3 అనే నోడ్ దగ్గర లేదంటే 4 అనే రూటర్ దగ్గర కంజెషన్ అనేది అక్కర్ అయ్యింది. ఓకేనా. కాబట్టి నేను ఏం చేయాలి, డేటా అనేది స్లో చేయాలి అనేసి అది ఏం చేస్తుంది అంటే గెస్ చేస్తుంది. దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంజెస్టెడ్ నోడ్స్ అండ్ ద సోర్స్. ఇప్పటి వరకు ఇక్కడ చూసాం ఏంటంటే రెండిట్లోన వాటికి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంది. బ్యాక్ ప్రెజర్ ద్వారా కానీ చాక్ ప్యాకెట్ ద్వారా కానీ కమ్యూనికేషన్ అనేది ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఏమీ లేదు. మరి లేకుండా ఎలాగా, ద సోర్స్ గెస్సెస్ దట్ దెర్ ఈజ్ కంజెషన్ ఇన్ ఏ నెట్వర్క్. ఎక్కడో ఒక దగ్గర కంజెషన్ అనేది అక్కర్ అయింది. వెన్ ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ రిసీవర్ సోర్స్ బికమ్ స్లో డౌన్. అంటే ఇది కూడా ఎలా తెలుసుకుంటుంది, సో ఇది నాకు అక్నాలెడ్జ్మెంట్ రిసీవర్ నుండి ఏ ఒక్క అక్నాలెడ్జ్మెంట్ రాలేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర సమ్ కంజెషన్ అనేది అక్కర్ అయింది. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ డేటాని పంపించడం అనేదాన్ని స్లో డౌన్ చేయాలి అని ఇది ఏం చేస్తుంది, గెస్ చేస్తుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఓపెన్ లూప్ అన్నా కూడా అదే కదా, ముందుగానే కంజెషన్ అనేది అక్కర్ అయ్యే ముందు కూడా గెస్ చేస్తాం కదా, మరి ఇక్కడ కూడా గెస్ చేయడం అంటున్నారు అక్కడ కూడా గెస్ చేయడం అంటున్నారు అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కంజెషన్ అనేది అక్కర్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది, గెస్ చేసి ఆ యొక్క డేటా పంపించడం అనే దాన్ని స్లో చేస్తుంది. ఇక్కడ ఏంటి, కంజెషన్ అనేది ఇంకా అక్కర్ అవ్వలేదు, డేటా ఇంకా పంపించే దగ్గరే ఉన్నారు. డేటాను పంపించేటప్పుడే మొత్తం అంతా చెక్ చేసుకొని పంపిస్తున్నారు. సో నేను ఈ విధంగా పంపిస్తే అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే ఈ విధంగా పంపిస్తే అక్కర్ అయ్యే ఛాన్స్ ఉందా అనేసి ఇక్కడ ముందుగానే వీళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడ గెస్ చేయడం వేరు, అక్కడ గెస్ చేయడం వేరు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కంజెషన్ అక్కర్ అయిపోయింది కాబట్టి నేను స్లో డౌన్ చెయ్యాలి. ఓకేనా. రెండు గెస్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో మళ్ళీ ఇది అది ఒకటని అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎక్స్ప్లిసిట్ సిగ్నలింగ్ పాలసీస్ వచ్చేసరికి ద నోట్ దట్ ఎక్స్పీరియన్స్ కంజెషన్ కెన్ ఎక్స్ప్లిసిట్లీ సెండ్ ఏ సిగ్నల్ టు ద సోర్స్ అండ్ డెస్టినేషన్ డన్ ఇన్ ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే సోర్స్కి డెస్టినేషన్స్కి కూడా 2 సిగ్నల్స్ అనేవి పంపిస్తారు. ఒకటి ఫార్వర్డ్, రెండోది వచ్చేసరికి బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇంటిమేటింగ్ సోర్స్ టు. సో ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్ దేనికి ఇంటిమేట్ చేస్తుందంట, సోర్స్కి ఇంటిమేట్ చేస్తుంది. ఏమని, స్లో డౌన్ సెండింగ్ ప్యాకెట్స్ టు రిమూవ్ కంజెషన్. సో కంజెషన్ అనేది అక్కర్ అయినప్పుడు ఈ ఎక్స్ప్లిసిట్ సిగ్నలింగ్లో ఏం చేస్తుందంటే ఒక బ్యాక్వర్డ్ సిగ్నల్ అనేది, ఒక బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది సోర్స్ దగ్గరకు వచ్చి, అంటే ఇటు నుండి ఇలాగ ఒక డైరెక్షన్ అనేది సోర్స్ దగ్గరకు వచ్చి, సో ఇక్కడ నువ్వేం చేయాలి, డేటా అనేది పంపించడం స్లో డౌన్ చేయాలి, అప్పుడే కంజెషన్ అనేది రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి, ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇంటిమేటింగ్ డెస్టినేషన్ టు స్లో డౌన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిమూవ్ కంజెషన్. అంటే ఏంటి, మనకి సెండర్ నుండి వచ్చేది ఏంటి, డేటా, అదేవిధంగా రిసీవర్ నుండి వచ్చేది ఏంటి, అక్నాలెడ్జ్మెంట్. సో బ్యాక్వర్డ్ ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ దీనికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది వచ్చి నువ్వేం చేస్తావంటే డేటా అనేది స్లోగా పంపించు
అప్పుడు కంజెషన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌కి ఏమొచ్చింది? ఫార్వర్డ్ వచ్చింది. అంటే ఇటు నుండి వచ్చి నువ్వేం చేస్తావంటే అక్నాలెడ్జ్‌మెంట్ అనేదాన్ని ఇది డేటా పంపిస్తే ఇది అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తుంది రిసీవర్ అనేవాడు. అక్నాలెడ్జ్‌మెంట్ అనేదాన్ని స్లోగా పంపించు అనేసి చెప్తుందన్నమాట. అప్పుడే కంజెషన్ అనేది రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు 2 ఒకేసారి అయితే కంజెషన్ అనేది అవుతుంది కదా! సో, ఈ విధంగా మనము ఏంటంటే కంజెషన్ అనేదాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాము. ఓకేనా? సో, ఇది కంజెషన్ కంట్రోల్ కాన్సెప్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.